నేను ఇందాకనే అడిగిన మిరపకాయ బజ్జీ చెయ్యి, పకోడీ చెయ్యి అంటే ఎవరు చేస్తారు నాకు. కాబట్టి ఈరోజు నేనే చేసుకుంటా. ఫస్ట్ మనం ఆనియన్స్ అన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇవన్నీ నేనేం చేస్తాను, అన్ని మా అమ్మనే చేస్తుంది, నేనేదో ఓరక్షణ చేస్తున్నాను. వెనకాల నుంచి అన్ని ఒకటి ఇయ్యాలి నాకు, నాకేదో తెలుస్తాయి ఎక్కడెక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలి? శనగపిండి. దీన్ని శనగపిండి అంటారా? వేసాను. ఎన్ని స్పూన్లు వేయాలా? ఆ కప్పు మొత్తం వేసాను. గంతగానమ్మా? మరి అది ఉల్లిగడ్డలు కనిపిస్తాయి కదా. సరే, ఇదంతా వేసేయాలి. వేసినాక గలీజ్ ఎవరు కలపరు, నేనే కలుపుతా. 2 చేతులు కలప. నా చేయి ముందు చిన్నగా ఉంది, ఒక్క చేతులు కలిపితే బాగా మంచిగా విసుకాలి. అన్ని బయట పడతాయి ఇప్పుడు గట్టి విసుకుతే. ఏం మనం ఇవన్నీ ఏంటి మా అమ్మ రెడీ పెట్టింది. ఇది కారము, ఇది జీలకర్ర, ఇది పసుపు, ఇది ఉప్పు, ఇది ఉప్పు, ఇది మసాలా అన్ని కలిపి అనుకుంటా. ఇది కొత్తిమీర కాదు, కరేపాకు. సోడా కూడా కొంచెం కొంచెం సోడా యాడ్ చేసుకో. అది బియ్యం పిండి. నాకు ఈ మూడింటికి తేడా తెలియట్లేదు. ఇది ఉప్పు, సోడా, బియ్యం పిండి 3 ఒక్కటే లెక్కుంది. ఇదేమో బియ్యం పిండి. మొత్తం వేసేయాలా? ఇది మసాలాలు అండి. కారం, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా. దీంట్లో చికెన్, ఈ ఉల్లిగడ్డ బదులు చికెన్ వేసుకుంటే ఎందుకు టేస్ట్ మారిపోతుందా? ఎలా పడదు? ఈ శైలి ఏమన్నా ఈ శైలి అంత కిందికి పోయింది. నూనె వేడి చేసుకొని. నువ్వేం చేస్తున్నావు? నువ్వు నేను చేసేటప్పుడు నూనె వేడి చేసుకొని అది కూడా ముట్టిగా వేసింది నేనే. నువ్వు కొంచెం చెయ్యి కలిపినా కడుక్కున్నావు. కొంచెం నువ్వు టచ్ చేసిన పకోడీలు ఖరాబ్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క ఉల్లిగడ్డ వేయాలా? ఇప్పుడు చేయగలం. ఇప్పుడు మనం లైటర్ తో పొయ్యి వెలిగించుకోవాలి. లైటర్ లేకపోతే ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది మనం మైదా పెట్టుకున్నాం. ఈరోజే మా అమ్మ నాకు మైదా పెట్టి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కొంచెం కొంచెం పకోడీలాగా వేసుకోవాలి. అందరికి తెలుసు కానీ గలీజ్ ఉంటుంది. కట్ చేసి అమ్మో, మనం ఆయిల్లో కొంచెం నీళ్ళు పడ్డట్టుంది వర్షం పేరు. ఇప్పుడు మనం యుద్ధం చేయాలి. ఇందాక నీళ్ళు వేసినప్పుడు అది గింజలకే నీళ్ళు వేసినప్పుడు వాటి ఆగమ్మా అప్పుడు నా చెయ్యి ముద్దలు ముద్దలు అవుతుంది.
ఇస్తాను తీసేది తీసేది ఇస్తే అది అని చెప్పి ఆనియన్స్ అన్ని వేసుకున్నాక వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక ఎంత వెయిట్ చేయాలి? కొంచెం కింద ఒక అరగంట అటు ఇటు వేయాలి. ఒక అరగంట వెయిట్ చేయాలి. అరగంట వెయిట్ చేయాలి. అరగంట అయితే మాట మర్చిపోతుంది. ఇప్పుడే కొంచెం లైట్ గా ఫ్రై అయ్యాయి. మనం కలుపుకోవాలి. ఒక సైడ్ లైట్ ఒక సైడ్ ఇంకో అరగంట ఉంచుకోవాలి. మళ్ళీ అరగంట కదా మళ్ళీ అరగంట అవును తెలంగాణ అలాంటి అరగంట ఉంచుతారు. మళ్ళా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫిష్ అది కట్టినాయా కాలకపోతే అయితే మంచి కరకర రాదు కరకర రాదు అంతా అయిపోయింది కాబట్టి ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి. అంతా నేనే చేస్తా కాబట్టి కొంచెం కష్టం ఉంది. మా అమ్మ నాకు ఏం హెల్ప్ చేయలేదు. నేనే అంతా చూడండి ఇప్పుడు వచ్చి ఇట్లా కలిపేసి బాబు ఏదో ఒక కొంచెం ఆగేసి ఎందుకు అని ఇది బాగుంది. ఇది బాగుంటుందో తెలవాలంటే తినాలి కదా. అన్నీ తింటే మొక్కం